ఇది 11 హెల్త్ మిక్స్. ఆ రోజు మన వెయిట్ లాస్కి బ్రేక్ఫాస్ట్ ఐడియా చూపెడుతున్నాను. ఇది మనకి 11 హెల్త్ మిక్స్లో డ్రై ఫ్రూట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, అన్ని రకాల మిల్లెట్స్తో తయారు చేసిన పౌడర్ అనమాట. ఇది 11 హెల్త్ మిక్స్ అని మనం వెన్ సర్కిల్ దగ్గర ఆ వెంకటకృష్ణ న్యాచురల్స్లో అడిగితే ఇస్తారు. ఇది ఒక 3 స్పూన్స్ ఇలా వేసుకొని మనం దీన్ని చన్నీళ్ళలో ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత కావాల్సిన బెల్లం అది వేసుకొని ఇది బాగా కలవాలన్నమాట, ఉండలు లేకుండా. ఇలా కలిసాక దీనిలో కొద్దిగా పాలు కూడా పోసుకోవచ్చు. దీనివల్ల వెయిట్ లాస్ బాగా అవుతాము, బాగుంటుంది మనకి. ఈ జావ తాగడం వల్ల వెయిట్ అనేది లాస్ అవ్వడం కూడా జరుగుతుంది, కడుపు తమ్మి ఫుల్ అవుతుంది. సో ఇది ఒక బ్రేక్ఫాస్ట్ ఐడియా. తర్వాత ఇలా మంటని స్లో చేసుకుని కలిపెడుతూ ఉండాలి. ఇది 11 హెల్త్ మిక్స్ అనమాట. సో ఇప్పుడు ఈ పక్క పెట్టేసేసి ఇప్పుడు మనం దీనిలో ఒక జాగరీ క్యూబ్ వేసుకొని ఇలా కలిపెడుతూ ఉండి మధ్యలో కావాలంటే ఉప్పురంతా పాలు పోసుకుంటే సరిపోతుంది. ఇది ఒక బ్రేక్ఫాస్ట్ ఐడియా. రోజు ఇది ఒక రోజు తాగుతాం, ఇంకొక రోజు పపాయ స్మూతీ చేసుకోవచ్చు, ఇంకొక రోజు పాలక్ స్మూతీ చేసుకోవచ్చు, ఇంకొక రోజు స్ప్రౌట్స్ తినచ్చు, ఇంకొక రోజు ఓట్స్ చేసుకోవచ్చు, ఇంకొక రోజు రాగి దోశ, జొన్న దోశ తినచ్చు. ఈ విధంగా రకరకాలుగా మనము బ్రేక్ఫాస్ట్ ఐడియాని మార్చుకుంటుంటే వెయిట్ లాస్కి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లో మనమే తగ్గించుకోవచ్చు. ఒకరోజు అచ్చంగా ఫ్రూట్స్ తినచ్చు. సో ఒకరోజు ఓట్స్, ఒకరోజు బొప్పాయి స్మూతీ, ఒకరోజు పాలక్ స్మూతీ, ఒకరోజు ఈ జావా, ఒకరోజు ఓట్స్. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మన వెయిట్ మన కంట్రోల్లోనే ఉంటుంది. ఎక్సర్సైజ్ చేస్తుంటే వెయిట్ కూడా రెడ్యూస్ అవుతూ వస్తాం అన్నమాట. సో ఈ విధమైన స్మూతీ చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఈ హెల్త్ అనమాట, హెల్త్కి అన్ని రకాలైనగా మంచిది. ఒకరోజు డ్రై ఫ్రూట్ షేక్ అంటే అంజీరా, నెక్స్ట్ వాల్నట్, పిస్తా, బాదం, ఖర్జూరం ఇవన్నీ నానబెట్టేసేసి నైట్ వాటన్నిటిని మిక్సీలో వేసేసి నీళ్ళు తిప్పేసి కొద్దిగా పాలు పోసేసి కొబ్బరి పాలు ఎక్కువ వాడతాను, కొబ్బరి పాలు పోసేసి షేక్ చేసి తాగేయచ్చు. అదొక రోజు. ఈ విధంగా 7 డేస్కి మనకి 7 బ్రేక్ఫాస్టెస్ ఈ టైప్లో లభిస్తాయి. దీనివల్ల మనకి వెయిట్ అనేది చాలా బాగా రెడ్యూస్ అవుతాం అన్నమాట. సో ప్లీజ్ ప్లాన్ ఫర్ ఇట్ ఎవ్రీవన్.